ఎంజాయ్ పండగ. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మీరు పెడుతున్నటువంటి ఒత్తిళ్లకి ఆయన భయపడే రకమైతే కాదు. సింతేనా పోలీసులు పంపించి కుమ్మించేస్తాను, దడదలు ఆడిపోద్ది అంతే. ఎందుకండి కోతులతో కొండ ముచ్చులతో మాట్లాడిస్తారు? చెప్పండి, దొబ్బింది ఏమన్నా నీకు? అసలు నీదేంది? నీలాగా సొల్లు మాటలు, సోది మాటలు, వికారపు మాటలు, దరిద్రంగా ఉంది. సాటి సామాజిక వర్గం అని వాడని లేదే. నీ సలహాలకి కృతజ్ఞతలు. మేము గతంలో అధికారంలో ఉన్నాం కదా, మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. ఏం రేపు మేము అధికారంలోకి రామా మళ్ళీ? అందుకేనా మేడం ఈ వేడిగాళ్ళు వడదెబ్బలు? పర్వత రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మా నాయకుడు డబల్ రెడ్డి. బుద్ధ బలిసినట్టు కోతికి తెగిన తోక తెగిన కోతిలాగా అరుస్తున్నావు. నువ్వెందుకు మధ్యలో చించుకొని మధ్యలో వచ్చేస్తావు? సిల్వర్ స్ట్రైప్స్, వైఎస్ స్ట్రైప్స్ అని పెట్టుకోండి, వైఎస్ స్ట్రైప్స్. అవహేళన చేస్తూ మాట్లాడతావా? వివరాలు తెలియకుండా మాట్లాడుకుపో. సన్నగా ఉండాలనుకుంటున్నావేమో. దోల్ తీర్చేస్తారు. నీకు దమ్ముంటే బొక్క పగలుతుంది. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకు కూడా తెలుసు. తెలియదని మీ అయ్యవారిని అడుగు చెప్తాడు. చిట్రేగిపోద్ది ఇక నీకు. నువ్వేమో అనుకుంటున్నావు నన్ను. అది నీకు తెలుసో తెలీదో అయ్యా. బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్. ఓ అమ్మా, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? కరెంట్ తీగ కూడా సన్నగానే ఉంటది, ముట్టకుండా తెలిసింది దాని పవర్ ఏందో. ఏంది నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు? మాట్లాడే వాళ్ళు కాదు మా నాయకులు. రావాలమ్మా, కోపాలు రావాలి. అన్ని నిమిషాలే మాట్లాడతారు, నిజాలు మాట్లాడతారు. అయ్యా వెంకటరమణారెడ్డి, నువ్వన్నా ఒక్క రెడ్డివే. ఎగిసి కొడతాడని కూడా నేను మనవి చేస్తాను. ఆ రోజులకి మేత వేసుకునే పదవి ఒకటి ఇచ్చాడు నీకు. నీకు ఇచ్చిన పదవి అది. పగలడం అందరు బొక్కలు కూడా పగలుతాయని కూడా నేను మనవి చేస్తున్నాను. నీకేమైనా పెద్ద పదవి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? జగన్మోహన్ రెడ్డి చాలా ఆరోగ్యంగా ఉండాలి, చూడబోయే నరకం. అంతేగాని ఏరా ఏందిరా? ఏదో గుద్దం మూసుకొని నేను ఉంటాను, నువ్వు చెప్పు. ఏంది మా నాయకుడు బచ్చానా? ఆడు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని సవట. ఎవడాడు అసలు లోకేష్? ఇదిగో ఎలా గోళాలొద్దు. ఈ పప్పుగాడు ఒక ఎమ్మెల్యే గెలవలేనటువంటి. నువ్వు మనిషివేనా? కొట్టేరట్టేరా. మేం కూడా రాస్తున్నాం. చెప్పు, అంత నీ వల్లే కదా, ఆడించేది నువ్వే కదా. పారిపోతారు నా కొడుకులారు ఒక్కొక్కడు. వీళ్ళంతా ఫేక్ నా కొడుకులు, వీళ్ళతో పని పాట లేదు, వీళ్ళదే ఉందని చెప్పి తెలియకుండా మూర్ఖుల్లాగా మాట్లాడతాం. ఫీజులు దొబ్బా. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు ఈసారి. మీక పెన్నులు పేపర్ ఉన్నాయి, మా దగ్గర లేవు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఊడిపోయిన ఇంట్లో కూడా పేకలేడాడు. సవట దద్దమ్మ 210 గాడు, పప్పుగాడు, పనికిరాని 210 గాడు, మొహం పగిలిపోద్ది. దద్దమ్మ చౌట సొంటగాడు. ఒక్కొక్కటి సంగతి తేలుస్తాం. బొచ్చు పీకొచ్చి నీకు మంచి రోజులు మొదలయ్యాయి బాబు. మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాజకీయంగా తప్పించుకోవడం కోసం ఎవరి మీద దుమ్మెత్తిపోయాలని. మీరు చేసే పనుల వల్ల ప్రభుత్వమే పడిపోయేటట్టుగా ఉంది. అంటే అత్త సొమ్ము అల్లుడు దానం అంటారు కదా. ఉంది కదా, గుల్ల వాగకు. ఏదైనా మంచి చేయాలి అంటే ఆయనకి మనసు రాదు. చిన్న భాషకి చెప్పు. పెట్టి నీతిమాలిన రాజకీయాలు, నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నాడు తప్ప. ఖచ్చితంగా భగవంతుడు ఈసారి చాలా గట్టిగా దెబ్బ కొడతాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దాంట్లో ఏమైనా నిజముందో వాళ్ళు చెప్పే బురద జల్లే కార్యక్రమంలో. ఆ డబ్బులు ఇవ్వాలి అంటే మాత్రం ఆయనకి మనసు రాదు. ఆ దేవుడి మొటిక్కాయలు వీళ్ళకి పడ్డాయో మనం చూసాం. కళ్ళు దొబ్బాయా నీకేమన్నా? ఇప్పుడు ఎందుకు వాళ్ళందరి పేర్ల మీద క్రిమినల్ కేసులు పెట్టట్లేదు? రాజీనామా చేయాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని వెంటనే సోద పడిపోవాలి. ఘోరంగా నా గురించి మాట్లాడిస్తున్నారు. వాడేవాడు ఆయనకి నాతో ఏం పరిచయం ఉంది, నా గురించి ఏం తెలుసు? ఇప్పుడు అలాగే ఉంటదా? పనిచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కక్ష సాధించడం మీకు తెలుస్తుంది కానీ అనవసరంగా మాట్లాడుకో. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా మారర్రా, మీరు మారరు. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ సపోర్టివ్ గా భజన చేయటమే.
ఏంటో భయ్య అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఏమీ లేనప్పుడు మీ సెల్ఫ్ డబ్బా కోసం మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంతసేపు తప్పించుకోవటం కోసం నిజాలు చెప్పారు. ముదిరిపోయారు, బాగా ముదిరిపోయారు. ఇచ్చా ఏ రోజు నా చుక్క బ్లడ్ అసలు నీ బాడీలో బ్లడ్ ఉందే? ఏంది బ్రాండ్లు ఈ తాగితే బతికేదానికే నడుస్తున్నా. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే మీకే అర్థమవుతుంది. నీకేమన్నా బలుపా, నీకేమన్నా బాధ? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ కూటమి ప్రభుత్వాన్ని, దేనికి రాదంతా ఇప్పుడు ఏం కావాలి? చంద్రబాబు నాయుడు ఫ్రాడ్ రాజకీయం, మార్క్ రాజకీయం మనం చూడొచ్చు. దానికి బాధ్యులైన వాళ్ళ మీద కేసు పెట్టి లోపల పెడితే కానీ బుద్ధి లేదు మేనిక. ఎవరికి ఎంత ఉపయోగం జరిగిందో చెప్పండి. ఏది చేత కాకపోతే రాజీనామా చేయండి. చంద్రబాబు నాయుడు పని అంతా ఎప్పుడు అంతే. పెద్ద ఎర్రి పప్పు అని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. రాష్ట్రపతి అవార్డు గ్రహీత పట్లోడు తీసి ఏమన్నా ఎర్రి పువ్వులాగా నీకు కనపడుతున్నానా? ప్రజాసేవ ఎంత చేశాడనేది జిల్లా ప్రజలందరికీ తెలుసు. మొత్తం డబ్బులు దెంగేసావని అన్నాడు. ప్రతిపక్షంలో ఉండామని ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది, దెంగ ఇక్కడ నుంచి. ఆయనకి ఇంకేం పదవి రాదు కదా, ఆ మ్యాట్ వేసుకుంటా ఉండమని చెప్పండి. ఏముందమ్మా, పెద్ద పనే ఉంది. నీకొచ్చి నిప్పేంటయ్యా? ఏ మర్చిపోయినా అదైతే మామిడి బాగా తెలుసు. జిల్లా పేద ప్రజలకి సర్వీస్ చేసి మనం లండన్ లో ఉన్నావా, బ్యాంకాక్ లో ఉన్నావా, ఏడున్నాము? ఏమన్నావు నువ్వు? మడ్డగుడు. నిన్ను మాట్లాడే అర్హత కలిగిన దాన్ని. అంటే నెలకి చీఫ్ మినిస్టర్ జీతం కంటే ఈ నొక్కుడు ఎక్కువ. ప్యానలే గెలవకుండా చైర్మన్ ఎట్టా అవుతారు సార్? నువ్వు చెప్పేది నాకు అర్థం కావట్లేదు అన్న విషయం నీకేనా అర్థమవుతుంది? ఐవర్లు కదయ్యా, అట్టే మాట్లాడతారులే. నువ్వు సైకో. నువ్వు ఫీల్ అవ్వబాకన్నా. నేను అరే కింగ్ ఫిషర్ బీరీన్రా. ఏం మాట్లాడా? నిజాయితీగా ఉంటారు తెలుసా? జీతం కోసం చూసారు కదా, ఇలాగే చాలా మంది మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అప్పుడు మా వీడియోలు రాకపోకలు మీకు తెలుస్తుంటాయి. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.